విజిట్కి ఒక 8 మంత్స్ బేబీని తీసుకొచ్చారు. బేబీ నైట్ అంతా ఏడుస్తుంది అని. పేరెంట్స్ ఏం చేసినా బేబీ ఏడుపు ఆపలేదు. కొన్నిసార్లు ఒక క్లినికల్ సైనే మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అసలు బేబీస్ కంటిన్యూస్గా ఎందుకు ఏడుస్తారు? బేబీ ఏడుపే మనకు ఒక ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. బేబీకి ఆకలేసినా, నిద్ర వచ్చినా, ఏదైనా డిస్కంఫర్ట్ ఉన్నా వాళ్ళు కంటిన్యూస్గా ఏడుస్తారనమాట. సో నేను ఈ బేబీని టాప్ టు బాటమ్ చూశాను. వాళ్ళ దగ్గర కావాల్సిన హిస్టరీ అడిగాను. బేబీకి కడుపు నొప్పిగా అనిపించలేదు. కాళ్ళు చేతులు బాగా ఆడిస్తుంది. యూరిన్ మోషన్ బాగా పోయింది. ఫీవర్ కూడా లేదు. ఒకే ఒక చిన్న క్లినికల్ సైన్ తోటి నాకు బేబీ డిస్కంఫర్ట్ ఏంటి అన్నది అర్థమైంది. బేబీ చేతికి వీళ్ళు ఒక తాడు కట్టారనమాట. అది చాలా టైట్ అయిపోయింది. సో దానివల్ల బేబీకి డిస్కంఫర్ట్ అయిందనమాట. దాని గురించే బేబీ నైట్ అంతా ఏడుస్తుంది. కొన్నిసార్లు మనం చేసే చిన్న మిస్టేక్స్ బేబీకి చాలా డిస్కంఫర్ట్ కలిగించవచ్చు అనమాట. చాలామంది బేబీస్కి చేతికి గాజులు, కాళ్ళకి పట్టీలని, తలకి హెయిర్ బ్యాండ్స్ అని వేస్తూ ఉంటారు. ఇవి వేసినప్పుడు ఏంటి అంటే అవి కొన్నిసార్లు టైట్ అయిపోవచ్చు అనమాట. సో ఇలా టైట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బేబీకి ఆ పర్టికులర్ పార్ట్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి వాపు అలాంటివి వస్తాయన్నమాట. సో మీ బేబీకి 6 మంత్స్ తర్వాత మీరు ఇలాంటివి ఏమన్నా వేసినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బేబీకి డెవలప్మెంట్ అన్నది అప్పుడు ఫాస్ట్గా ఉంటుంది. బేబీ పాకడానికి ట్రై చేస్తూ ఉంటారు, నుంచోడానికి ట్రై చేస్తారు, నడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే అవి వాళ్ళకి గుచ్చుకుంటాయి అన్నమాట. ఇంకొన్నిసార్లు వీళ్ళ హెయిర్ కూడా ఎస్పెషలీ బాయ్ బేబీస్కి అయితే వాళ్ళ ప్రైవేట్ పార్ట్కి ఆ హెయిర్ అన్నది టచ్ అయ్యి కూడా స్కిన్ని పట్టేస్తుంది అనమాట. ఇలాంటివి డెఫినెట్గా మనం ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి.